హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్. లడఖ్ అంటేనే అందం. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాంటి లడఖ్ లో సింధు నది ఒడ్డున కొన్ని అందమైన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో అంతకంటే అందమైన ఆజానుబాహుల్లాంటి అందగాళ్ళు ఉంటారు. ఆ పురుషుల అందాలకి మగసిరికి విదేశీ యువతులు మైమరిచిపోతున్నారు. వారిలాంటి అందమైన ఆజానుబాహుల్లాంటి పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే విదేశీ మహిళలు ఈ లడఖ్ కి వచ్చి ఇక్కడి అబ్బాయిలతో కలిసి గర్భం దాల్స్తున్నారు. అసలు విదేశీ మహిళలకు లడాక్ అబ్బాయిలంటే ఎందుకంత ఇష్టం? అంత దూరం నుండి వచ్చి మరి వీరితో ఎందుకు కలుస్తున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. లడఖ్ భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది హిమాలయ శిఖరాల మధ్య ఉన్న ఎత్తైన భూమి. ఇక్కడ బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందువల్ల దీనిని మినీ టిబెట్ అని కూడా పిలుస్తారు. ఇది 2019 వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రాంతంగా ఉండేది. కానీ 2019లో ఇండియన్ గవర్నమెంట్ లడఖ్ ని జమ్మూ కాశ్మీర్ నుండి విడదీసి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ లడఖ్ కి కాశ్మీర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ లడఖ్ లోని కొన్ని గ్రామాలలో ఉన్న అందమైన అబ్బాయిలతో కలిసి దాంపత్య జీవితం అనుభవించి వారితో పిల్లల్ని కనడానికి విదేశీ యువతులు వస్తూ ఉంటారు. తమకు కూడా ఇలాంటి అందమైన పిల్లలు పుట్టాలని ఇక్కడి గ్రామాలకు వచ్చి గర్భవతులుగా మారుతున్నారు. దీనినే అక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరుతో పిలుస్తున్నారు. మొదట్లో విదేశీ మహిళలు అక్కడి బోప్రా జాతికి చెందిన మగవారితో తమకి మీతో శృంగారం చేయాలని ఉంది అని అడగగానే వారు తెగ సంబరపడిపోయేవారట. అలా వచ్చిన విదేశీ యువతులు నెలల తరబడి అక్కడే ఉండేవారట. ఇది 2000 సంవత్సరం నుండే మొదలైంది. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడేవారు అనే ఒక వాదన కూడా ఉంది. ఆ అందమైన మోజు పెరగటంతో ఇప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ గా మారింది. దీనినే ప్రెగ్నెన్సీ టూరిజం అన్న పేరుతో పిలుస్తున్నారు. నిజంగానే ఇది వినటానికి ఒక వింతగా ఉంది కదూ. ఇక విదేశాల్లో ఉన్న యువతులు వీరిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయానికి వస్తే, ఈ అందగాల చరిత్ర వెనుక ఉన్న విషయానికి వెళ్తే పురాణాల్లో ఆర్యుల గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఆర్యులు ఆజానా బాహులని, మంచి అందగాలని, ఆరోగ్యవంతులనే పేరుంది. అటువంటి ఆర్యుల జాతి ఇంకా ఈ భూమి మీద ఎక్కడన్నా ఉంది అంటే అది లడఖ్ లోని కొన్ని గ్రామాల్లోనే. అందుకే వారితో పిల్లల్ని కనేందుకు యూరోప్ నుండి మహిళలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆర్యుల వంటి అందగాళ్ళు తమకు పిల్లలుగా పుట్టాలని విదేశీ మహిళలు ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతంలోని పురుషులకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి మరి వారితో కలిసి గర్భవతులుగా మారుతున్నారు. అసలైన ఆర్యులకు ఉన్న మరో పేరు బ్రోక్పా తెగ. ఈ ఆర్యులు నీలిరంగు కళ్ళతో చాలా అందంగా ఉంటారు. అందుకే విదేశీ మహిళలు వీరితో కలవడానికి ఇష్టపడతారని అంటారు. అలాగే భారత్ లో ఉండే ఈ ఆర్యులకు కూడా నీలిరంగు కళ్ళు ఉండి వీరు ఇతరులతో పోలిస్తే చాలా దృఢంగా పొడవుగా ఉంటారు. అయితే వీరంతా కూడా అలెగ్జాండర్ సైన్యానికి చెందిన వారని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. అలెగ్జాండర్ అనగానే అందం, రాజసం కలిగిన యోధుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని కొత్త సైన్యం ఇక్కడే చిక్కుకుపోయింది అని వీరి సంతతే ఇప్పటి లడఖ్ లో ఉన్న ఈ బోప్రా తెగవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ తెగ ప్రజలు కూడా తమని తాము ఆర్యులుగా చెప్పుకుంటూ ఉంటారు. అచ్చు గుద్దినట్టుగా వారి వేషధారణ, ప్రవర్తన ఇలా అన్నింటిలోనూ ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. ఈ బోప్రా తెగకు చెందిన వారు లడఖ్ లోని కేవలం 4 గ్రామాలలో మాత్రమే ఉన్నారు. ఒక సర్వే ప్రకారం ఇప్పుడు కేవలం 2000 మంది మాత్రమే బోప్రా తెగకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలకు చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. కొంతమంది యూరోపియన్ అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ బోప్రా తెగ ప్రజలపై చాలా పరిశోధనలు చేసిన తర్వాత వీరు స్వచ్ఛమైన ఆర్యులు అని నిర్ధారించారు. దీంతో ఇక్కడి మగవారితో శృంగారంలో పాల్గొని ఆర్యన్ జాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలి అనే కోరిక యూరోపియన్ మహిళలకు బాగా పెరిగింది. ఈ క్రమంలో జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఈ గ్రామాలకు వచ్చి ఇక్కడి మగవారితో కలిసి గర్భం దాల్చి పిల్లలను కంటున్నారు. వీరి సంతానానికి తండ్రితో సంబంధం లేదు. వారు అసలు దాన్ని చాలా లైట్ గా తీసుకుంటారు.
కేవలం తమ పిల్లలు స్వచ్ఛమైన ఆర్యులుగా, తెలివైన వారుగా, అందంగా ఉండాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఈ అందగాళ్ల మోజు విదేశీ మహిళలో పెరగటంతో ప్రస్తుతం ఇది ఒక మంచి బిజినెస్ గా మారింది. ఇప్పుడు ఇక్కడి అబ్బాయిలు శృంగారంలో పాల్గొనటానికి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఈ గ్రామాలన్నీ కూడా ప్రెగ్నెన్సీ టూరిజం గా మారిపోయాయి. విదేశీ మహిళల రాకపోకతో సందర్శకులతో కలకలలాడుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెగ్నెన్సీ టూరిజం గా పిలువబడే లడఖ్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.